ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ తగిలింది. అది రైతుల పరంగా ఒక షాక్ అయితే తగిలిందని మనం చెప్పవచ్చు. ఎందుకనంటే అమరావతి నిర్మాణంలో రైతుల పాత్ర అమోఘం. చాలా కాలం పాటు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి కోసం అమరావతిలో స్థలాలు ఇచ్చిన రైతులు అమరావతిని చేయాలని చెప్పేసి పాదయాత్రలో రాజధానిగా పాదయాత్రలు చేయాలని, మా భూములు సైతం ఇస్తామని చెప్పేసి పాదయాత్రలు చేసిన సందర్భం ఉన్నది. ఆ సందర్భంలో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆ రైతులను అణచాలని చూసిన సందర్భం ఉంది. కానీ ప్రస్తుతం మళ్ళీ కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం రావడంతో రైతులు స్వచ్ఛందంగా అమరావతికి భూములు స్వచ్ఛందంగా అప్పగిస్తున్న వైనం. మరి ఈ సందర్భంలో జగన్కు మరి ఎలాంటి షాక్ తగిలింది అని మనం అనుకుంటే, ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా అయితే జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన భవన నిర్మాణ పనులు సైతం వేగవంతంగా స్పీడప్ అయిపోయిన పరిస్థితి. ఇంకోవైపు ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూముల్లో సైతం నిర్మాణాలు శరవేగంగా జోరందుకున్నాయని చెప్పేసి మనం చెప్పవచ్చు. అయితే మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా చాలా రకాల అడ్డంకులు ఉన్నాయి కూడా. ముఖ్యంగా అంతర్గత రహదారులు, ప్రధాన కనెక్టివిటీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు చాలా పెండింగ్లో ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అంటే రైతులు భూములు ఇవ్వకపోవడమే. దీని వెనుక ఎవరి కుట్ర ఉంది అనుకుంటే వైఎస్ఆర్సీపీ కుట్ర ఉంది అని చెప్పేసి చాలామంది భావించిన సందర్భం. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు సహా 28 రాజధాని గ్రామాలకు చెందిన రైతులు భూములు ఇవ్వకపోవడంతో రోడ్డు కనెక్టివిటీ పనులైతే నిలిచిపోయినాయి. ఈ సందర్భంగా రైతులను రప్పించుకున్న అంటే ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెనుమాక, ఉండవల్లి తదితర గ్రామాలకు సంబంధించిన రైతులను రప్పించుకొని మాట్లాడడం జరిగింది. ఈ మాట్లాడిన నేపథ్యంలో అయితే రైతులు సీడ్ యాక్సెస్ రోడ్డుకు తమ భూములు ఇవ్వాలని చెప్తున్నారని, అక్కడ మార్కెట్ ధర ప్రకారం డబ్బులు చెల్లించడం లేదని జగన్మోహన్ రెడ్డి ముందట వాళ్ళు చెప్పుకొచ్చిండు. మరి చెప్పుకొచ్చిన తర్వాత జగన్ ఏమైనా హామీ ఇచ్చిండా, ఏమైనా భరోసా ఇచ్చిండా అనంటే ఎలాంటి భరోసా ఇవ్వని వైనం. ఎందుకనంటే ఏం చెప్పలేడు కదా. ఒకప్పుడు రాజధాని రైతులను అణిచివేసే ఆ పాదయాత్రలు చేస్తే అణిచివేసిన జగన్ మరి రైతులకు ఎలాంటి భరోసా ఇస్తాడని వాళ్ళు భావించి వెళ్ళారు అనంటే వాళ్ళను రప్పించుకునే ప్రయత్నం చేసి ఏదో క్రియేట్ చేద్దామని ప్రయత్నం చేశారు. అయితే అలా చెప్పిన అంటే జగన్ ఎలాంటి భరోసా ఇవ్వని పరిస్థితి. కానీ చెప్పిన అంటే కలిసిన మరుసటి రోజు నుంచే చాలామంది రైతులు తమ భూములు ఇచ్చేసింది. ఇది జగన్కు ఒక చెంపపెట్టు లాంటిది అని కూడా మనం, ఒక షాక్ లాంటిది అని కూడా మనం చెప్పవచ్చు. అయితే ప్రధాన కనెక్టివిటీ రోడ్ల నిర్మాణానికి 2766 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఒకవైపు రైతులు జగన్మోహన్ రెడ్డి కలిసేసరికి అయితే భూముల సేకరణ కష్టమవుతుందో ఏమో అని అధికారులు భావించినా కానీ రైతులు మాత్రం భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం ఒక గొప్ప విషయం. వారి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తుంది. ఎందుకంటే రైతులను ఇబ్బంది పెట్టకుండా రైతులు ఏవైతే షరతులు పెడుతున్నారో ఆ పెట్టిన షరతులకు చంద్రబాబు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండడంతో రైతులు సంతోషంగా భూములను అప్పగిస్తున్నారు. రాజధాని కోర్ ఏరియా పరిధిలో రోడ్ల నెట్వర్క్ పూర్తి కావాలంటే ఆ భూములే కీలకం కావడంతో వీలైనంత త్వరగా భూములను సేకరించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ముమ్మర కసరత్తు చేస్తున్న పరిస్థితి. అయితే మొత్తం అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు
సమాన ప్రాతిపదికన ప్రాధాన్యం అక్కడి ప్రభుత్వం అంటే చంద్రబాబు ప్రభుత్వం కల్పిస్తున్నది. కానీ పెనుమాక, ఉండవల్లి, నిడమర్రు గ్రామాల రైతులు మాత్రం అదనంగా ఆశిస్తున్న పరిస్థితి. ఎందుకంటే పరిస్థితులు మారిపోయినాయి, భూముల రేట్లు పెరిగినాయి. అంటే గతంలో ఇచ్చిన రేట్లు వేరు, గతంలో రైతులు ఇచ్చిన రేట్లు వేరు, ఇప్పుడు రేట్లు పెరిగినాయి. కాబట్టి మిగతా అమరావతి రైతులకు భిన్నంగా వీరికి ప్రయోజనాలు కల్పిస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని సిఆర్డిఏ అధికారులు అనుమానిస్తూ ఒక తరుణంలో భావించిన పరిస్థితి. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ల్యాండ్ పూలింగ్ ద్వారా వచ్చే ప్రయోజనాలను, ప్లాట్ల కేటాయింపుల్లో ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను రైతులకు అధికారులు ఒక కూలంకుషంగా వివరిస్తున్న పరిస్థితి. దీనిపై రైతుల నుంచి విపరీతమైన స్పందన, సానుకూలమైన స్పందన వ్యక్తమైంది. ఉండవల్లితో పాటు పెనుమాక పరిధిలో ఉన్న రైతులు తాజాగా 30 ఎకరాల భూమిని అప్పగించారు. ఈ 30 ఎకరాల భూమి అప్పగింతతోటి సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు పలు ప్రధాన అంతర్గత లింకు రోడ్ల నిర్మాణానికి అడ్డంకులు తొలగినట్లేనని భావించవచ్చు. ఈ క్రమంలో మరి రైతులు జగన్ను కలిసిన నేపథ్యంలో మరి వారికి ఎలాంటి హామీ ఇవ్వని జగన్ మరి రైతులను ఎందుకు రప్పించుకున్నట్టు? మరి రైతుల వెళ్ళి జగన్ను కలిశారా? మరి కలిసిన మరుసటి రోజే రైతులు స్వచ్ఛందంగా ఎందుకు ఇస్తున్నారు అంటే ఇక్కడనే అర్థమైపోతున్నది. కాబట్టి ఖచ్చితంగా జగన్ ఎలాంటి హామీ ఇవ్వడం కావాలని చెప్పేసి తనే రప్పించుకొని ఏదో క్రియేట్ చేయాలని చెప్పేసి భావించినా కానీ రైతుల మనస్సులో ఏదుందో అదే చేసి చూపించారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నిజంగా షాక్ తగిలిందని చెప్పేసి, రైతుల రూపంలో షాక్ తగిలిందని చెప్పేసి మనం చెప్పవచ్చు.